ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ మోడీ గారు బీసీ కాదని మాట్లాడుతున్నారు. మోడీ గారు తైలిక్ సాహు అంటే గాండ్ల కులానికి సంబంధించినటువంటి వాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కులాన్ని కలుపుకోలే, ప్రధానమంత్రి అయిన తర్వాత కలుపుకోలే. ఆయన అది ఎప్పుడైతే బీసీ కమిషన్ వేసినరో 94లో అప్పుడే బీసీ కమిషన్ విచారణ జరిపి గాండ్ల కులాన్ని బీసీలలో కలిపారు. మీరు గాండ్ల కులం ఎక్కడున్నదని మనందరికీ తెలుసు కదా. కాబట్టి అది గాండ్ల కులము బీసీ జాబితాలో కలిసినప్పుడు జబీల్ దాస్ గుప్తా అని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ విధంగానే ఇక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారు ఏ రాజకీయ పరమైనటువంటి పదవిలో లేడు. కాబట్టి ఇవాళ గౌరవ రాహుల్ గాంధీ గారు పదే పదే నరేంద్ర మోడీ గారు బీసీ కాదు అనేటువంటి మాట చెప్తారు. అంటే ఉన్నతమైనటువంటి దశలో ఉన్నటువంటి వారు వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు కొంత సాధికారికంగా మాట్లాడితే బాగుంటది. గాండ్ల కులం దేశమంతా బీసీలే కాబట్టి ఆ గాండ్ల కులానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బీసీ. కాబట్టి ఈ దేశానికి ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడని చెప్పి మాలాంటి వాళ్ళందరం కూడా గర్వపడుతున్నాం. దాన్ని గమనించుకోమని చెప్పి మనం చేస్తున్నాం.